ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? నిజంగా ఎలా ఉన్నాము అమ్మా అంటున్నారా దేవుని బిడ్డలారా? కానీ ఏ క్షణం ఏం జరుగుద్దో మనకి తెలియని దినాలు. ఒక్క క్షణం, అందుకని నాకు ఒక్క మొక్క భలే ఇష్టం. ఒక్క క్షణమైన నన్ను మరచినా నేనేమవుదును తెలియదయ్యా. ఒక్క క్షణం దేవుడు మనల్ని మరిస్తే మనం ఏమైపోతాము? ఒక్క క్షణం దేవుడు మనల్ని గనక మరిచినట్టయితే దేవుని బిడ్డలారా మనము ఈ రీతిగా ఉండలేం కదమ్మా. అందుకని దేవుడు నిశ్చయముగా మనతో ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు, లోకరక్షకుడు, మనము అద్భుతమైన రీతిలో కాపాడేవాడు. మనమే దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా. మొన్నటి దినమున సెమీ క్రిస్మస్ జరిగింది మా దగ్గర. జరిగినప్పుడు చాలా టైం అయిపోయింది, అలసిపోయాం, చాలా పనులు, దేవుని మహిమ. నేను పడుకున్నాను కానీ శరీరం అంతా బాగా నొప్పులతో ఉంది, నిద్ర పట్టట్లేదు. నేను నిద్ర పట్టలేదు, ఇక అంతే. పడుకున్నదే 1 గంటకి. ఆ తర్వాత నిద్ర పట్ల అట్లా కొట్టుకున్నట్లా 3 కరెక్ట్గా 3:10 అట్లా అవుతుంది. ఆ మెలకుగా ఉన్నాయి స్తోత్రం అంటూ ఇట్లా కన్ను మూసుకున్నాను అంతే. ఆ కన్నుల ముందు ఒకే సెకండ్ అంతే, ఒక్క సెకండ్ అంతే. అంటే ఒక వెలుగు ఇట్లా వచ్చి మనల్ని ఇట్లా వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక పట్టణాన్ని నేను చూస్తున్నాను. ఆ ఒక్క సెకండ్లో ఒక పట్టణం, అది ఎంత దేదీప్యమానంగా ఉంది అంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపట్లు. ఒకే నిమిషం అట్లా మెరిసింది అంతే. నేను ఏంటి చూసింది అంటే, నాకు నా మనసులో ఒక థాట్, అంటే నాకు ఎవరితో అది పరలోక పట్టణం అని ఎవరో నాతో చెప్పడం. అమ్మో భయం వేసింది. మళ్ళీ ప్రభువా ఇంకొక సెకమైనా నేను చూసేటట్టు సహాయం చేయ ప్రభు. నిజంగా నా సేవా జీవితంలో పరలోక మన్నాను దేవుడు తినిపించాడు. ఆకాశ నక్షత్రాలను చూపించి లెక్క పెట్టమన్నాడు. అలాగే ప్రభు నా సేవ ఎలా ఉంటుందో చూపించాడు. కానీ పరలోక పట్టణాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ దేవుణ్ణి మాత్రం దర్శనంలో చూశాను, ఆయన స్వరం విన్నాను. కానీ ఏ రోజున పరలోక పట్టణాన్ని అసలు ఎంత అనుకుంటున్నారమ్మా, అలా వచ్చి ఇట్లా చిడ్డక్కుమందంతే. దేవుని నిజమే, అలాంటి ధన్యత మనకి ఉందా లేదా? దేవునికి స్తోత్రం. నాకు అనిపించింది ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలని చెప్తున్నావా దేవా? పరలోక పట్టణం గురించి మేము సిద్ధపాటును కలిగి ఉండాలని మీరు మాట్లాడుతున్నారా తండ్రి అని నేను దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించాను. అల్పులము, నేనెంతటి దాన్ని ప్రభు. కానీ ప్రభు అన్ని చిత్తమైతే మాలో ఉన్న ప్రతి లోపాన్ని తీసివేసి ప్రభు ఆ పరలోక పట్టణం చేరుటకు మమ్మల్ని సిద్ధపరచమని నేను ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ మాటలు బట్టి మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో స్తుతించుదాము. నేను అడగలేదమ్మా, ఎందుకంటే అడిగేంత నీతి పరిశుద్ధత మన జీవితంలో ఉండదు. కానీ అది ఎందుకు అట్లా క్షణం అంటే అంతే దేవుడు చూపించాడు. మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతున్న మీ అందరితో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. దేవునికి స్తోత్రం. రక్తమును ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడవును గాక. ఎంత చక్కటి మాటలు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. యెహోవా కార్యాలంట అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఈ రోజున ప్రభు మనతో శాపం గురించి మాట్లాడలేదు, కానీ ఒక చక్కటి మాటలు ఈరోజు మనతో చెప్తున్నాడు. ఈ సంవత్సరం మనకి ముగిసిపోతుంది కదూ. ఇంకా కొద్ది రోజుల్లో మరి పండగ చేసుకుంటాం, కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరానికి మనం అడుగు పెడతాం. అయితే యెహోవా కార్యాలు ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కార్యాలు మాత్రమంట అశ్రద్ధగా చేయొద్దు. స్తోత్రం. దేవుని పని కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని మందిరానికి రావటం కానీ, అసలు కొంతమంది అయితే పురుషులు అసలు సంవత్సరానికి ఒకసారి కూడా మందిరంలోకి అడుగు పెట్టరు. ఎందుకంటారు? వాళ్ళకి అందుకంత ధీమ కదా. దేవుడి మందిరంలోకి అడుగు పెట్టాలి, దేవుని కార్యాలు శ్రద్ధగా చెయ్యాలి. దేవుడికి ఏదైతే శ్రద్ధగా మనం చేస్తామో, మేము ఇప్పుడు క్యారల్స్కి వెళ్తుంటూ ప్రతి ఇంటికి నేను చెప్తున్నాను, అయ్యా
మందిరానికి రండి, దేవుని యొక్క దీవెన పొందండి. నేను అంటున్నా, దేవుని కృప లేకపోతే మనం ఇలా బ్రతుకుతున్నామా? మీరు దేవుని కృపతో బ్రతుకుచున్నారు, నిజమేనమ్మా. మరి మందిరానికి రావాలి కదయ్యా, ప్రభుని స్తుతించాలి కదా, దేవునికి కనిపించాలి కదా. మరి దేవుడంటే ఎందుకు అంత అశ్రద్ధ? అలాంటి అశ్రద్ధ చేస్తే ప్రభు ఏ రోజున ఏ సమయంలో మన దగ్గరికి వస్తాడో తెలీదు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని పని కానీ, దేవుని కార్యాలు కానీ, దేవుని చిత్తం కానీ ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయవద్దు. ఏం చేయాలి మరి? శ్రద్ధగా చేయాలి. ప్రతీది దేవుని సేవకులంటే శ్రద్ధగా ఉండాలి. దేవుని యొక్క సంఘం అంటే శ్రద్ధగా ఉండాలి. సేవకులంట సంఘాన్ని వెతికి 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 రక్షిస్తారంట కదా. వాళ్ళంతా కూడా సంఘ బిడ్డల కొరకు వెతుకుతూనే ఉంటారంట. వాళ్ళు నిద్ర ఆహారం అన్నీ మానేసి సంఘం కోసం వెతుకుతూ ఉంటారు. నిజంగా వెతికితే దొరికే పిల్లలు మీరు. కాబట్టి మనందరము దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేయకుండా ఇక నుంచైనా కొత్త సంవత్సరం మీరు తీర్మానం చేసుకోవాలి. దేవా, ఇక నేను ఏ పని అశ్రద్ధగా చేయొద్దు. నీ పని అంటే అశ్రద్ధ చేయొద్దు, నీ కార్యం అంటే అశ్రద్ధ చేయొద్దు. నేను శ్రద్ధగా చేసి శ్రద్ధగా ముందుకు సాగాలి. అప్పుడే నాకు దీవెన, అప్పుడే నాకు ఆశీర్వాదం అని ఎవరైతే మాట విని లోబడతారో, ఏంటంటే దేవుని మాట వినని వారు, కార్యాలు చేయని వాళ్ళు శాపగ్రస్తులు కదా. అందులో మనకు పాల్పంపులొద్దు. దేవుని దీవెల్లో ఉండాలి, దేవుని చేతిలో ఉండాలి. దేవుని యొక్క హస్తంలో మనం కార్యము నెరవేర్చేవారిగా ఉన్నట్టయితే తప్పకుండా ప్రభు మనల్ని కాపాడతాడే. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ఈ సమయంలో మాతో మాట్లాడి తండ్రి, మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని, ఈ రోజంతా తోడుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.